నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. సామూహిక గురుచరిత్రలో భాగంగా ఈనాటి ఎపిసోడ్లో 10వ అధ్యాయం. మరి ఈ 10వ అధ్యాయం మీరు ఆల్రెడీ చదివి వినిపిస్తూ ఉంటారు, క్లుప్తంగా తెలియజేస్తారు. అలాగే ఈ అధ్యాయం చదివితే ఉండేటటువంటి ఫలశ్రుతి కూడా తెలియజేస్తారు కాబట్టి మరి వినిపిస్తారా? తప్పకుండా పద్మిని. ఈ 10వ అధ్యాయం ఏంటంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా, అంటే మనకు కనిపించినా కనిపించకపోయినా ఆయన యొక్క ప్రెజెన్స్ మనకి దత్తభక్తులందరికీ నేను చెప్తూ ఉంటాను, మనము అనుభవించేవే అంటే ఎక్స్పీరియన్సెస్, భగవంతుడితో ఈ ఎక్స్పీరియన్సెస్. అలాంటి భక్తుడికి తన యొక్క అభయహస్తం ఇచ్చిన అధ్యాయమే ఈ 10వ అధ్యాయము. దాన్ని మొదలు పెట్టబోతున్నాము. నేనున్నాను అని తనను నమ్ముకున్న భక్తుడికి అభయహస్తం ఇచ్చి మళ్ళీ ప్రాణం పోసిన అధ్యాయమే ఇది. ఈ అధ్యాయము మనకి ఇక్కడ మంతెనగూడ అనే ప్రాంతం దగ్గర జరిగింది. ఆ అధ్యాయంని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 10వ అధ్యాయం. శ్రీ గురుచరిత్ర 10వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నాయన, శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయటం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నదే లేదు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులకు రక్షిస్తున్నారని తెలిసే దివ్యలీలను చెప్తాను అని చెప్పారు. కాశ్యప గోత్రికుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురవపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులకు రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి పరమభక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురవపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురవపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తానని మొక్కుకున్నారు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన కంటే ఎక్కువ రెట్లుగా లాభం వచ్చేది వల్లభేశుడికి. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమైపోయాయి. ఇంకా శ్రీపాదస్వామి తనకు ఐశ్వర్యాన్ని ఇచ్చారు, అన్న సంతర్పణ చేయాలి ఇక అని తను బయలుదేరతాడు. ఎక్కడి నుంచి బయలుదేరతాడు? అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావాల్సినంత డబ్బు మూట కట్టుకొని కురవపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంత డబ్బు ఉన్నదో పసిగట్టి యాత్రికుల వేషాలు వేసుకొని, మేము కూడా యాత్రికులే, మేము కూడా నీతో పాటు కురవపురానికి వస్తాము అని దొంగలు భక్తులుగా నటించి వల్లభేశుడు వెంట బయలుదేరతారు. వీళ్ళందరూ కూడా అటు పిఠాపురం నుంచి బయలుదేరతారు. వీళ్ళంతా కూడా ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనము అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని తలిచి ఆ దేహాన్ని దానం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని స్మరించాడు. అతని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద వల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతీశ్వర రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపారు. అప్పుడు ఆ దొంగలు ఒకడైన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేను ఎప్పుడూ దొంగతనం చేసి ఎరగను అని శ్రీపాద వల్లభుల పాదాల మీద పడతాడు. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూది ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానం అయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. వల్లభేశునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నేను ఒక్కడనే ఎలా బ్రతికి ఉన్నాను? ఇదంతా జరిగిన నువ్వు ఒక్కడవే ఇంకా ఇక్కడే ఎలా ఉన్నావో అని అడిగాడు. అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పారు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీవల్లభులేనని తెలుసుకొని
భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేశుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురోపురం చేరారు. అక్కడ శ్రీపాద పాదుకులకు సకలోపచారాలతో పూజించి ముందు తను అనుకున్నట్లు 1000 మందికి కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టారు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురోపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి యతిగానే వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామము తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఇంతటితో 10వ అధ్యాయం సమాప్తము. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. సంకటాలు పోతాయి. మనకి తెలిసి తెలియక ముందు ముందు వచ్చే సంకటాలు అంటే మనకి వచ్చే గండాలు సంకటాలు అన్నీ కూడా ఈ అధ్యాయం పారాయణం వల్ల తొలగిపోతాయి. అలాగే మనకి ధనాదాయం కూడా పెరుగుతుంది అధ్యాయం పారాయణం చేస్తే. ఇక నామస్మరణ చెప్పారు స్వామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అని ఈ నామస్మరణ మన పీఠంలో కూడా నిత్యం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వార్షికోత్సవానికి కూడా ఇది చాలా విశేషంగా చేయబోతున్నాం. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారక్క, చక్కగా చదివి కూడా వినిపించారు. మరి మీరు కూడా కంప్లీట్ చేసిన తర్వాత శ్రీ గురుదత్త జై గురుదత్త అని కమెంట్ చేయండి. అలాగే 10th చాప్టర్ కంప్లీటెడ్ అని కూడా కమెంట్ చేయండి. దీంతో పాటు అందరూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అనే నామజపం చేయండి. ఎంత వీలైతే అంత. అంత. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.